ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున మేము బీసీలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు ఇచ్చామంటున్నారు. కొన్ని కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విడిగా కార్యాలయాలు సిబ్బంది లేరు అనేటటువంటి విమర్శ ఒకటి ఉంది. కనీసం స్వయం ఉపాధి కోసం బ్యాంకు లోన్లు మంజూరు చేసేటటువంటి ఒక చిన్న అధికారం కూడా ఆ కార్పొరేషన్లకు లేకుండా చేశారనేది ఒకటి. తర్వాత వచ్చేసి బీసీ సప్లాన్ కింద 5 ఏళ్లలో దాదాపు 75,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాలని చెప్పి పెట్టినా కూడా డీబీటీ కింద వైఎస్ఆర్ చేయూత, నేతన్న నేస్తం, ఈ చేదోడు లాంటి నవరత్న పథకాలను అమలు చేసి దాని ద్వారా మాత్రమే డబ్బులు ఇచ్చారు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. కానీ లక్ష్మణరావు గారు మాత్రం మేము అద్భుతమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, నిధులు ఇచ్చాం, విధులు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు విధులు ఇచ్చారా లేకపోతే విధులు ఇచ్చారా అనేది మీరే ఆన్సర్ చేయాలి. సో ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు నమస్తే అండి. వాయిస్ క్లారిటీయా సార్? మాట్లాడండి, క్లారిటీగా ఉంటుంది మీది. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలు కులాలతో ఈ మధ్య కాలంలో సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళ అభ్యున్నతి కోసము చర్చలు చేయడం కానీ, రేపు రాజకీయంగా అనేది పక్కన పెడితే ఏ పార్టీ నాయకుడికైనా కానీ కులాలకు సంబంధించి మీటింగ్లు పెట్టుకోవడం అయితే కరెక్టే సార్. కానీ దీంట్లో ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కులానికి సంబంధించిన పెద్దలు రిజర్వేషన్ల పరిరక్షణ అంటారు, కార్పొరేషన్ల బలోపేతం అంటారు, విద్యార్థుల సంక్షేమం అంటారు, లేదంటే వృత్తి ప్రకారంగా వృత్తి పనులు చేసే వాళ్ళకి ఆర్థిక సహాయం అంటారు, లేదంటే రాజకీయంగా వాళ్ళకి ఎంతకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఒకళ్ళని ఏలెత్తి చూపించే ముందు మనం ఏంటని చెప్పేసి చూసుకోవాలి. అంటే మనం ఏలెత్తి చూపించేటప్పుడు 4 వేళ్లు మన వైపు తిరిగి చూస్తూ ఉంటాయి సార్. ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎంతవరకు పాటుపడ్డారు, గతంలో ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి బీసీ సంఘానికి కానీ, లేదంటే బీసీ ఉపకులాలు అయినటువంటి ఈ 139 ఉపకులాలకు కానీ ఎటువంటిది న్యాయం చేశారు. సో ఇది నేను డైరెక్ట్ గా అడుగుతుంది, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అడుగుతున్నాను, ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాగట్ల లక్ష్మణరావు గారిని అడుగుతున్నా. ఎందుకంటే సార్ ఇక్కడ బడ్జెట్ అనేది ఒకటి ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్తారంటే ఫలానా కులం కోసము ఇంత బడ్జెట్ మనం కేటాయించామని చెప్తారు. సో ఇక్కడ చేయూత అంటారు, లేదంటే పెన్షన్లు అంటారు, అమ్మఒడి అంటారు, రైతు భరోసా అంటారు, ఫీజు రియంబర్స్ అంటారు, లేదంటే హాస్టల్కి స్కాలర్షిప్లు అంటారు. సార్ ఇదంతా ఒక కులం వరకే సంబంధించిందా, లేదంటే పలువురు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దిగువ తరగతికి సంబంధించిన అన్ని కులాలు ఇవాళ రోజున నేను ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళ? ఇక్కడ ఒక కులానికే మేము న్యాయం చేసేవాళ్ళం కరెక్ట్ కాదు సార్, అన్ని కులాలకి న్యాయం చేసేవాళ్ళం. దానికి తోడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పేది రేపు రానున్న ఎలక్షన్లో బీసీలకి ఒక పెద్దపీట వేస్తానని, ఏదంటే బీసీల కోసం నేను పాటు పడతానని, ఇవాళ తీరని అన్యాయం జరుగుతుందని ఈ మాటలన్నీ చెప్పి రేపొద్దున అధికారంలోకి రావడానికి ఎంతంటే చెకుని పాచికలు వేసినట్టుగా నానా విధాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. మొన్న కాపులతో అన్నారు, అది పప్పులు ఉడకలేదు, ఎందుకంటే కాపులు తగ్గట్టుగా కాపులు ధీటుగా సమాధానం చెప్పారు. ఇవాళ బీసీ మీటింగ్లు అంటున్నారు విజయవాడలో, దానికి తగ్గట్టుగా కూడా బీసీలకు సమాధానం చెప్తారు. సార్ బీసీలో అణగారిన వర్గాలు కానీ, లేదంటే బీసీలకు కానీ పెద్దపీట వేసింది ఎవరు అంటే మేము చెప్తుంది కూటమి ప్రభుత్వం. బీసీల్లో మహానుభావుడు ఫస్ట్ మనం బీసీలకు పెద్దపీటను వేసిన వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకోవాలి, తర్వాత ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు చెప్పుకోవాలి. సార్ ఓట్లు పాడైపోతే కూడా మొన్న ఈ మధ్య మా పవన్ కళ్యాణ్ గారు 50,000 రూపాయలు ఇచ్చారు, మర్చిపోయారా సార్? వీళ్ళ చేతులతో ఒక సహాయం చేశారు సార్. చేనేత కార్మికుల కోసం తన సొంత కష్టార్జితాన్ని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్న వ్యక్తి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ లోకేష్ గారు కూడా చేనేత కార్మికుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. దేశ విదేశాలు తిరిగినా గానీ సొంతంగా చేతి వృత్తుల ప్రకారంగా నేసిన బట్టల్లో వేసుకున్నారు. ఈ వీళ్ళ సార్ బీసీల కోసం పాటుపడతానంటాం.
అమర్నాథ్ అనే గౌడు వ్యక్తి అక్క విషయంలో చంపేసిన అమర్నాథ్ గౌడు వ్యక్తి వాళ్ళ అక్కను కూడా సరే సరే ఇప్పుడు అవన్నీ వద్దులేండి. మేము ప్రాచ్యత్వం ప్రకారంగా ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ లేదు ఇప్పుడు అవన్నీ కాదు ఇప్పుడు అవన్నీ వద్దులేండి. ఎస్ ఎస్ ఆ అమ్మాయిని ఎస్ ఇప్పుడు వీళ్ళు మేము ఇంత కష్టపడ్డాం, మేము ఇంత బాధపడ్డాం అంటే 2022-23 ప్రకారంగా 29,143 కోట్లు బీసీలకు ఇచ్చారు కదా. అవి ఏం డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలి. నేను అడిగింది 22-23 ఎలక్షన్ ప్రకారంగానే. ఈ రకంగా చెప్పుకుంటే 2019 నుంచి 24 వరకు ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఆన్సర్ చేస్తారంట. ఓకే సార్ ఓకే ఎస్ లక్ష్మీకాంత్ గారు లక్ష్మణరావు గారు మీకు ఆన్సర్ చేస్తారు. లక్ష్మణరావు గారు 1 minute మీరు ఆన్సర్ చేసిన తర్వాత నేను మళ్ళీ మన రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తాను. మాట్లాడండి లక్ష్మణరావు గారు. సార్ లక్ష్మీకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా బీసీలకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ముందుగానే సమాధానం చెప్పాను.